చెప్పబడుచున్నది. తన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలనేది ఒకటి, నమ్మకం అనేది కూడా ఒకటి. నమ్ముట నీవనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏదైనా మనం పనిచేసినప్పుడు నమ్మకంతో చేస్తూ ఉంటాం. ఒకప్పుడు ఇప్పుడు విశ్వాసం అని ఉండదు కానీ ఒకప్పుడు నమ్మాలి, నమ్మకం ఉండాలి అని చెప్పని చాలా మంది మన పెద్దలు చెప్పేవాళ్ళు. ఆ విధంగానే దేవుణ్ణి నమ్మితే మనము పరలోక రాజ్యం చేరుతూ ఉంటాము. నమ్మకపోతే అగ్ని ఆరదు, ఆత్మ దావదు, యుగములో మండుగుండంలో మనము కాలవలసిందే. కాబట్టి దేవుడు అందుకే లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందును. నమ్మినప్పుడు మనం నమ్మితే ఆయన మన పాపాలన్నీ కూడా క్షమించి ఆయన అమూల్యమైన రక్తంలో మన ప్రతి పాపమును కడిగి శుద్ధి చేస్తూ ఉంటాడు. అందుకే నీ భారము యెహోవా మీద మోపము. నీ భారము మనలో ఉన్న నా భారం అంతా కూడా ఆయన యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితమే ఆ శిలువ మాను మీద మోస్తూ నీ కొరకు నా కొరకు ప్రాణము అర్పించి ఆయన శ్రేష్టమైన రక్తము పూర్తిగా కార్చుతూ వచ్చినాడు. ఆ అమూల్యమైన రక్తంలో మరి నా పాపములన్నీ కూడా కడుగుతూ వచ్చినాడు. మరి కడిగినాక ఇంకెందుకు అయ్యానంటే కేవలమైనను మనం నమ్మకపోతే ఎవరేమో చేయలేరు. నమ్మితే ఆయన పూర్తిగా ఆయన తన కుమార్తెగా స్వీకరిస్తూ ఉంటాడు. అందుకే నీ భారము యెహోవా మీద, నా భారము యెహోవా మీద మోపుతూ వచ్చినాను. కొన్ని సంవత్సరాల క్రితము నేను కూడా మరి ఈ విధంగానే వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నేను చాలా సార్లు మరి వ్యతిరేకించినటువంటి వ్యక్తిని నేను కూడా. అయితే వీళ్ళకి ఇదేంది అదేందని చెప్పని చాలా వ్యతిరేకించి మరి నా ఇష్టానుసారంగా నేను ఎన్నోసార్లు అంటూ వచ్చినాను. అన్నప్పుడు మరి కొన్ని సంవత్సరాల తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నేనే మా దగ్గర ఒక దైవ సేవకుడు ఉండేది విలేజ్లో. ఆ సేవకుని ద్వారా నేను మళ్ళీ రక్షణ పొందుతూ వచ్చినాను. దానికంటే ముందు నేను అనేకమైనటువంటి సినిమాలు చూసుకోవడం కానీ లేకుంటే ఇంకా రకరకాలుగా ఎన్నో చేసేది. దేవుని నమ్ముకున్నాక తర్వాత కూడా ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కూడా వచ్చినాయి. ఆయనను అవన్నీ భరిస్తూ మరి దేవుని మార్గంలో విశ్వాసంగా నమ్మకంగా నడుస్తూ వచ్చినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తూ వచ్చినాడు. నా పాపాలు క్షమించినాడు, సమాధానం నెమ్మదిచ్చినాడు. అయితే మరి అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడడం కొంచెం నేర్చుకుంటూ వచ్చినాను. ఇప్పటికి నేను యేసు ప్రభువును నమ్ముకొని దగ్గర 40 సంవత్సరాలకు అంటే పైగానే అయింది. అప్పటి నుండి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి. ఆయనను దేవుడు సహాయం చేస్తూ నడిపిస్తూ వస్తుంటున్నాడు. అందుకు దేవుని మీద నేను నమ్మకంగా విశ్వాసంతో వస్తుంటున్నాను. నేనే కాకుండా మా పిల్లలు కూడా మరి మా వాళ్ళు కూడా మరి నన్ను చూసి మా కుటుంబంలో కూడా కొందరు నమ్ముకున్నారు. ఒక ఇంట్లో ఒకరు రక్షణ పొందితే కుటుంబం అంతా రక్షణ పొందాలని చెప్పని దేవుని వాక్యంలో రాబడి ఉంటూ వచ్చింది. అయితే ఆ విధంగానే నేను కూడా రక్షణ పొందుతూ దేవుని విషయంలో నేను మీ కొరకు చెప్పడానికి ఈ ఊరుకు వచ్చేసినాము. తర్వాత మరి ఇంకా మా దగ్గర మరి మా పిల్లల పత్రికలు ఉన్నాయి. మరి మేము భూపాలపల్లి నుంచి వచ్చినాము. ఈ పత్రికలు తీసుకొని మరి అవి చదివి మీరు ఆత్మరక్షణ పొందండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం.